శీలా శీలా బాబాయ్ శీలా బాబాయ్ ఏంట్రాబాయ్ బాబాయ్ అయ్యగారు వచ్చి పిన్నిని కార్లో తీసుకెళ్లారు. ఏమయ్యా అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఏమైంది? నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడున్నాను? నువ్వు మంచం మీద ఉన్నావు. మరి నువ్వు కారులో వెళ్ళదా? నేనా? కారులోనా? నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. అవును, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. చిచి, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు కారులో వెళ్తావు. అబ్బాబే, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. నువ్వు కారులో వెళ్ళలేదా? వెళ్ళలేదు మావా. అవును, నువ్వు కారులో వెళ్ళలేదు. నిజంగా నువ్వు కారులో వెళ్ళలేదా? ఏం మావా, ఎవరి కారులోనన్నా వెళ్ళాలా? అమ్మో వద్దు. అమ్మో చూడు, నేను నీకు విషయం చెప్తాను. ఎందుకు ఏమిటని మాత్రం అడక్కు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెనకాల దొడ్లోంచి వెళ్ళి కారులో డిక్కులు దాక్కో. ఎందుకు మావా? అబ్బా, ఎందుకు అని అడుగుతానా? వెళ్ళు వస్తానండి అయ్యా. ఇదేంటండి అయ్యా, మీరే వచ్చారేంటండి అయ్యా? నిన్ను పికప్ చేద్దామని వచ్చానురా. ఎందుకండి అయ్యా? మన బండి ఉంది కదండి అయ్యా. ఆ బండిలో వెళ్తే సుఖమేముందిరా? ఓడలాంటి నా బండి ఎక్కితే తృప్తి. తిరుపతిలాగి మెట్లేమిట్రా? చెయ్యి అందించు. సౌశీల్య, 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 సౌశీల్య. అయ్యా, అది నా పెళ్ళం పేరండి అయ్యా. ఒరే, నా బండి నువ్వు తోలగాలేంది, నీ పెళ్ళాన్ని నేను నోరారా పిలిస్తే తప్పే ఉందిరా. సౌశీల్య ఇంట్లో లేదండి అయ్యా. ఎక్కడికి వెళ్ళింది? ఒంట్లో బాగలేదండి అయ్యా. అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికే వెళ్ళిందండి అయ్యా. అయితే ఆసుపత్రి నుంచి తీసుకొద్దాం రా. ఈ ఊళ్ళో కదండి అయ్యా, పక్కూరండి అయ్యా. ఏ ఊరైతే నేను రా, మనకి వాళ్ళంటి కార్లు ఉన్నాయి కదా, పద. అబ్బాయి అక్కర్లేదండి అయ్యా, దానికి కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్నారండి. మనం కూడా కావాల్సిన వాళ్ళవే కదరా, పదరా. కావాల్సిన వాళ్ళని చూస్తే బోర్ని ఎడుతుందండి అయ్యా. మీరు ఒక్క నిమిషం కూర్చోండి అయ్యా, బట్టలు మార్చుకొని వస్తానండి అయ్యా. నా కొడుకు ఏదో మడత పెడుతున్నాడు. అమ్మ పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ రాస్కెల్. సౌశీల్యను డిక్కీలో పెట్టావా? అమ్మ దుర్మార్గుడా. సౌశీల్య వస్తానండి అయ్యా, రెడీ ఇప్పదండి. వద్దులేరా, నీ పెళ్ళం హాస్పిటల్లో ఉన్న బాధలో నువ్వు ఉన్నావు. నువ్వు సెలవు తీసుకో. థ్యాంక్స్ అండి అయ్యా. అయ్యా అయ్యా, మీ కారు అదండి అయ్యా. ఏ కారు అయితే ఏమిరా, ఆ కారు నాదే, ఈ కారు నాదే. నువ్వు కష్టంలో ఉన్నావు, ఇవాళ కారు వాడుకో. సుప్పనాథుడు, మీ కాలు చేతులు పడిపోతే కానీ. అయ్యా అయ్యా అయ్యా, 100 రూపాయల కక్కుర్తి పడి 24 సీట్ వాల్ పోస్టర్ లాగా నా పెళ్ళాన్ని నీకు చూపించానే, అందుకు చెప్పించు కొట్టుకోవాలి. ఆడే పాడే అరేబియా గుర్రమా, అవకాశం వచ్చింది, పండగ చేద్దామా? మావా మావా, ఏమిటే ఏమిటే ఇది? ఏమైంది మావా? అవును, నిన్ను డిక్కిలో దక్కుమన్నాను కదా, ఇక్కడికైనా వచ్చావు? అయ్యగారి గొంతినిపించగాని హారతిద్దామని బయటకు వచ్చేసాను. అమ్మయ్యా, అయ్యగారేరి వెళ్ళిపోయారా? అయ్యో, 100 రూపాయలు పోయినాయండి. నీ 100 రూపాయలు పాడుగాను, ఈ 100 రూపాయలు నా కొంప ముంచేలా ఉన్నాయి. నువ్వేమో హారతి హారతి అంటున్నావు, వాడేమో హాని మింగేద్దాం చూస్తున్నాడు. అవును, నీ చీరేది? ఉక్కు పోస్తుందని డిక్కీలో వదిలేశాను. అమ్మాయికి పరీక్షలు అయిపోయాయండి అయ్యా. రైల్లో వస్తోంది. వస్తున్నారండి అయ్యా. కారు తీసుకెళ్ళు. ఎక్కుతారండి అయ్యా. ఎక్కదరా, కారు తన మీద ఎక్కించుకుంటుంది.
పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో వెళ్ళు. వెళ్ళమంటారండి అయ్యా? ఫ్లైట్ లో తిరిగి అలవాటైపోయి ట్రైన్ జర్నీలు చాలా బోర్ కొడుతున్నాయి. దండాలండి అమ్మా. జలగయ్య బాగున్నావా? ఉన్నానండి కార్లో పెట్టు. అలాగేనండి అమ్మా. మీరు కూడా ఇవ్వండి అయ్యా. రండి. ఇదేనండి అమ్మ నువ్వు పద. ఇదండి అమ్మా. మా కార్లో రండి, డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే, మా కార్ వచ్చి ఉంటుంది. ఓకే బాయ్. బాయ్. రా ఏ బావా, ఏంటి సెలవులా? రవి, ఇటు వచ్చావేంటి? నాన్న కొంట్లో బాగుండిపోతే మా అయ్యగారిని దించడానికి వచ్చాను. నేను ఇంట్లో డ్రాప్ చేస్తా. నా కారు ఎక్కు. చివి ఏంటండి అమ్మా? అడ్రస్ అడగడం మర్చిపోయాను. ఫాలో చేయి. అలాగేనండి అమ్మా. ఏమండి? నమస్కారం. ఎవరమ్మా నువ్వు? వైజాగ్ కాలేజీలో చదువుతున్నారే జీవి సత్యనారాయణ, వారిల్లు ఇదేనా? ఇదే. ఏ కాదు 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 ఇల్లు కాదు కాదు, ఇక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడండి. ఎవరు? సత్యబాబు అండి. కాదా? కాదు. ఎవరిల్లు కాదంటున్నారు? ఎవరిల్లు కాదు. మన అబ్బాయి కోసం వచ్చిందయ్యా. మా అబ్బాయి ఉన్నాడు. సత్యబాబయ్యా. నిన్న కారులో ఒక ఆయన వచ్చి దిగారే. కారులోనే? ఆ. ఎవరు? అసలు ఎవరు మా ఇంటి కారులో రారు. అసలు మా కారు రాదు. అదేంటయ్యా, నిన్న మన అబ్బాయి చంటి కారులో వచ్చాడు కదా. నీకేం తెలీదు. కాలేజీ మార్కులు గొడవ. ఏమండి ఎవరు లేరండి, ఎవరు రాలేదండి. ఎవరు రాలేదా? మరి ఆ ఫోటో ఎవరిది? అది మా అబ్బాయి సత్యబాబుదండి. ఏయ్, ఏమండి, మీరు ఎంత అబద్ధం చెప్పాలనుకున్నా మీ అమాయకత్వం మిమ్మల్ని చెప్పనివ్వదండి. మీ అబ్బాయి నేను కలిసి చదువుకున్నాం, పరీక్షలు అయిపోయాయి, ఇద్దరం కలిసే వచ్చాం. అయినా మీ అబ్బాయిని ఆ అబ్బాయి కాదని చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. మీరు ఆ కాలేజీ నుంచే కదండి వస్తున్నారు? అయితే మేం పలానా అని తెలిస్తే ఆడికి మార్కులు తగ్గిపోతాయంట కదా. దేనికి? అదే బాగా చదువుకున్న వాళ్ళ బిడ్డల కంటే మార్కులు ఎక్కువ వేస్తారంట. వాచ్మ్యాన్, పోస్ట్ మ్యాన్ వాళ్ళ బిడ్డలు అంటే మార్కులు తగ్గించేస్తారంట కదా. ఎవరు చెప్పారు? మా అబ్బాయి చెప్పాడండి. You're a cheat, fraud, bluff master. Yes, I'm a cheat because of you. I'm a fraud because of you. I'm a bluff master too because of you. Jimmy! Yes, ఏ బ్యాంకులు దోచి నేను చీట్ అయ్యాను, ఎవరిని మోసం చేసి నేను ఫ్రాడ్ అయ్యాను. జస్ట్ ఫర్ లవ్, నీ ప్రేమ కోసం. ప్రేమించడానికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కావు, నిజం నమ్మకం. నిజం నమ్మకం. ఆ నిజం నమ్మకం దేవదాస్ పార్వతిలో లేదా? సలీం అనార్కల్లో లేదా? లైలా మజ్నూలో లేదా? మరి వాళ్ళ పెళ్ళెందుకు కాలేదు? ఆస్తి అంతస్తు, ఎకనామికల్ డిస్పారిటీస్, ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్నవాడికి లేనివాడికి మధ్యనున్న అంతరం. అందుకే వాళ్ళ బ్లడీ లవ్ స్టోరీస్లా మంది ట్రాజడీ కాకూడదని అబద్ధం చెప్పాను. తప్ప? నేను లేనివాడినని, ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ కొడుకునని చెప్పుంటే నువ్వు నన్ను ప్రేమించేదానివా? చెప్పు. తప్పకుండా జీవి, తప్పకుండా. ఉన్న ఇంట్లో పుట్టి తల్లి ప్రేమ, తండ్రి ఆత్మీయత లేని అన్నయ్యను, అవి లేని నేను అత్తమామల దగ్గర పొందాలని చూస్తున్నాను. ఆ సంగతి నాకేం తెలుసు? నన్ను ప్రేమించేవాడు లేనివాడే కావాలని బోర్డు కట్టుకుని తిరగకపోయావా? నేను నిన్ను చూశాను, లవ్ చేశాను, కాదంటావేమోనని అబద్ధం చెప్పాను. నువ్వు ప్రేమించడానికి మాత్రమే అబద్ధం చెప్పలేదు, జీవించడానికి కూడా అబద్ధం చెప్పావు. అమ్మ నాన్నని ఎవరో అని దాచాలనుకున్నావు. రేపు నిన్ను ప్రేమించినా నన్ను ఎవరో అని చెప్పని గ్యారెంటీ ఏమిటి? ఆశ, నీకు ప్రతిదానికి గ్యారంటీ ఇవ్వలేను, నా ప్రేమకు మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. నువ్వు నన్ను ప్రేమించడం లేదని చెప్పి ఈ కొండ దిగే లోపుగా నేను ఈ కొండ మీద నుంచి దూకి చస్తాను. జీవి కాదు, నేను ఆశా జీవిని. ఐ లివ్ ఫర్ ఆశా, ఐ డై ఫర్ ఆశా. ఆశా, ఆశా డోంట్ గో. ఆశా, నేను నిన్ను పిచ్చిగా ప్రేమించాను, నువ్వు లేకపోతే పిచ్చి పట్టి చచ్చిపోతాను. ఆశా, ఐఎమ్ జంపింగ్.